సీక్వెల్స్ హవా నడుస్తోంది. ఒకటా రెండా చాలా సీక్వెల్స్ సెట్స్ పై ఉన్నాయి. త్వరలో మరిన్ని రానున్నాయి. ఓ చిన్న సినిమా పెద్ద హిట్ కావడంతో సీక్వెల్ తీస్తున్నారు. షూటింగ్ మొదలైన వెంటనే ఫస్ట్ సింగిల్ ని ఆ వెంటనే ఐటెం సాంగ్ ని రిలీజ్ చేసేశారు. అండ్ లేటెస్ట్ గా టీజర్ తో నవ్వులు పంచిన ఆ ఎంటర్టైనర్ ఏంటో చూద్దామా? మ్యాడ్ తో నవ్వులు పూయించిన యాక్టర్స్ మరోసారి మ్యాడ్ స్క్వేర్ తో వస్తున్నారు. మ్యాడ్ లో నటించిన రామ్ నితిన్, సంగీత శోభన్, నార్నే నితిన్ ఎవరో తెలియదు. సినిమాను 2.5 కోట్లకు అమ్మితే 10 కోట్లు తీసుకొచ్చింది. దీంతో సీక్వెల్ మ్యాడ్ స్క్వేర్ పై ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. కళ్యాణ్ శంకర్ దర్శకుడు. మ్యాడ్ సినిమాకు వచ్చిన టాక్ తో పోలిస్తే ఈ వసూళ్లు తక్కువే. హాలిడేస్ లేకపోవడం ఒక రీజన్ అయితే మొదటి నుంచి పెద్దగా ప్రమోషన్ చేయలేదు. ఎన్టీఆర్ ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత మ్యాడ్ సినిమా ఒకటి వస్తోందని తెలిసిందే. ఆ తర్వాత మౌత్ టాక్ తో 10 కోట్లు రాబట్టింది. సినిమా థియేటర్స్ లో కంటే ఓటీటీలో పెద్ద హిట్ అయ్యింది. ఇప్పుడు ఆ పంచాయతీ లేకుండా ఈ సీక్వెల్ కోసం యూత్ ఎదురు చూస్తోంది. మ్యాడ్ హిట్ కాగానే సీక్వెల్ షూటింగ్ అలా మొదలెట్టారో లేదో ఫస్ట్ సాంగ్ తో వచ్చేశారు మేకర్స్. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించగా సీక్వెల్ ప్రమోషన్ లడ్డూగాడి పెళ్లి పాటతో మొదలయ్యింది. టీజర్ కూడా లడ్డూ చుట్టూనే తిరిగింది. ఇక రెండో పాటగా రిలీజ్ అయిన జ్యోతిరెడ్డి ఐటెం సాంగ్ ఇప్పటికే పాపులర్ అయ్యింది. మ్యాడ్ స్క్వేర్ రిలీజ్ డేట్ తో హరిహర వీరమల్లు మార్చి 28న రాదని తేలిపోయింది. మార్చి 29న మ్యాడ్ స్క్వేర్ రిలీజ్ చేస్తున్నారు. ఈ లెక్కన ఒక రోజు ముందొస్తున్న రాబిన్ హుడ్ తో సీక్వెల్ పోటీ పడుతోంది. భీష్మ హిట్ తర్వాత నితిన్, దర్శకుడు వెంకీ కుడుమల కాంబినేషన్ రిపీట్ అవుతోంది. హిట్ మూవీకి సీక్వెల్ కావడంతో మ్యాడ్ స్క్వేర్ క్రేజ్ తో బరిలో దిగుతోంది. మరి పోటీలో ఎవరిది పై చేయి అవుతుందో చూడాలి మరి.